నమస్కారం సిసి న్యూస్ కు స్వాగతం. నా పేరు రహీం. ముందు హెడ్లైన్స్. పాక్ ఇండియా యుద్ధంలో ఆంధ్రప్రదేశ్ వీర జవాను మురళీ నాయక్ మృతి, నివాళులర్పించిన శాసనసభ్యులు ప్రతిపాటి. ఆర్టీసీ రిటైర్డ్ డ్రైవర్ ఉత్తమ అవార్డు గ్రహీత షేక్ ఖాసిం మృతి, పార్థివ దేహాన్ని సందర్శించిన ఎమ్మెల్సీ మరి రాజశేఖర్. యుద్ధ నేపథ్యంలో తనిఖీలు నిర్వహిస్తున్న పోలీసులు, లాడ్జిలు, బస్టాండ్ కేంద్రంగా తనిఖీలు. జర్నలిస్టు ధనంజయ రెడ్డి నివాసంపై పోలీసుల దాడి, నిరసనగా ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో ఖండన, తహసీల్దార్ ఇన్ఛార్జ్ ప్రతిపత్రం సమర్పణ. జమ్మూ కాశ్మీర్లో పాకిస్తాన్తో జరుగుతున్న యుద్ధ భూమిలో ఆంధ్రప్రదేశ్కు చెందిన గోరంట్ల మండలానికి చెందిన వీర జవాన్ మురళీ నాయక్ వీరమరణం చెందారు. జవాన్ స్వస్థలం సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం గడ్డంతండ పంచాయతీ కల్లితండ గ్రామం. శనివారం గ్రామానికి వీర జవాన్ పార్థివ దేహం రానున్నట్లు సమాచారం. అమరుడైన ఈ వీర జవాన్ సోమందేపల్లి మండలం నాగినాయన్ చెరువు తాండాలో పెరిగాడు. సోమందేపల్లిలోని విజ్ఞాన్ పాఠశాలలో చదివాడు. భారత్ పాక్ యుద్ధం నేపథ్యంలో జమ్మూ కాశ్మీర్లో భారత జవాన్ తెలుగువాడైన మురళీ నాయక్ మరణించడం విచారకరమని స్థానిక శాసనసభ్యులు ప్రతిపాటి పుల్లారావు అన్నారు. వీర జవాన్ మురళీ నాయక్ మరణ వార్త తీవ్రంగా కలిచివేసిందని, పేద కుటుంబంలో పుట్టి పట్టుదలతో ఎంతో కష్టపడి భారత సైన్యంలో చేరిన తెలుగు బిడ్డ చిన్న వయసులోనే భరతమాత రక్షణ కోసం తన ప్రాణాలని దేశానికి ఆదర్శంగా నిలిచాడని ప్రతిపాటి తెలిపారు. పుట్టెడు దుఃఖంలో ఉన్న మురళీ నాయక్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నట్లు ప్రతిపాటి తెలిపారు. మురళీ నాయక్ ధైర్య సాహసాలు, త్యాగాన్ని యువత ఆదర్శంగా తీసుకోవాలన్నారు. పహల్గాం దుర్ఘటనలో అమాయకుల ప్రాణాలు పోవడానికి కారణమైన పాకిస్తాన్ ఇప్పటికైనా తన తప్పు తెలుసుకొని సరిదిద్దుకుంటే మంచిదని, వెర్రి ఆదేశం, మూర్ఖత్వంతో సరిహద్దుల్లో అమాయక ప్రజలపై కాల్పులు జరపడాన్ని పాకిస్తాన్ తక్షణమే ఆపేయాలని, ప్రజలు జవాన్లే లక్ష్యంగా జరిపే కాల్పులకు దాయాది దేశమైన నైతిక బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. ఉగ్రవాదాన్ని పెంచి పోషించినంత కాలం పాకిస్తాన్ నష్టపోతూనే ఉంటుందని, ఇప్పటికైనా పాకిస్తాన్ పాలకులు విచక్షణతో ఆలోచించి తమ విధానాలు మార్చుకుంటే మంచిదని, లేకుంటే భారీ మూల్యం చెల్లించుకుంటుందన్నారు. పట్టణంలోని కొత్త మార్కెట్ యార్డ్ సమీపంలోని సాయిబాబా గుడి వద్ద తమకున్న 10 సెంట్ల స్థలాన్ని విడుదల రజని బంధువులు ఆక్రమించారని, సమస్య పరిష్కరించి తమకు న్యాయం చేయాలంటూ స్థల యజమానులు ప్రతిపాటిని ఆశ్రయించారు. సమస్య వివరాలు తెలుసుకున్న ప్రతిపాటి బాధితులతో మాట్లాడి వారికి వెంటనే న్యాయం చేయాలని, ఆక్రమణదారులపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని పోలీస్, రెవెన్యూ, మున్సిపల్ సిబ్బందిని ఆదేశించారు. ఆక్రమణదారులపై యంత్రాంగం తీసుకునే కఠిన చర్యలతో ప్రభుత్వ, ప్రైవేటు భూముల్ని ఆక్రమించుకోవాలనుకునే వారికి భయం కలగాలని ప్రతిపాటి అన్నారు. ఈ కార్యక్రమంలో పట్టణ సిఐ రమేష్, జనసేన ఇన్ఛార్జ్ తోటరాజ రమేష్, టీడీపీ నాయకులు నెల్లూరి సదాశివరావు, టీడీపీ కరీముల్లా, జివాజీ మదన్ మోహన్, పఠాన్ సమద్ ఖాన్, మధుమాల రవి, గంగా శ్రీనివాసరావు తదితరులున్నారు. చిలకలూరుపేట ఆర్టీసీ డిపోలో ఆర్టీసీ డ్రైవర్గా పనిచేస్తున్న కాలంలో ఉత్తమ డ్రైవర్గా పలుమార్లు అధికారుల ప్రశంసలు, అవార్డులు అందుకున్న షేక్ ఖాసిం రిటైర్డ్ ఆర్టీసీ డ్రైవర్ శుక్రవారం ఉదయం స్వర్గస్థులయ్యారు. విషయం తెలుసుకున్న శాసన మండలి సభ్యులు మరి రాజశేఖర్ గుండయ్య తోటలని వారి గృహం వద్ద ఉంచిన పార్థివ దేహానికి నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారి వెంట ఏవిఎం సుబానీ, బక్షు మేస్త్రి, పఠాన్ నజీర్ ఖాన్, సయ్యద్ జమీర్, షేక్ రియాజ్ తదితరులు ఉన్నారు. పట్టణంలోని లాడ్జీలపై బస్టాండ్ల వద్ద శుక్రవారం పోలీసులు దాడులు నిర్వహించారు. పాక్ ఇండియా యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో ఈ దాడులు నిర్వహిస్తున్నారు. జిల్లా ఎస్పీ కంచి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు అర్బన్ సిఐ రమేష్ బృందం ఈ కార్యక్రమం చేపట్టింది. ఉగ్రవాద దాడుల నేతృత్వంలో భాగంగా చిలకలూరిపేట పట్టణంలో అనుమానితులు ఎవరైనా లాడ్జీల్లో ఉన్నారా అనే కోణంలో పోలీసులు తనిఖీ చేశారు. గదిని క్షుణ్ణంగా పరిశీలించారు. లాడ్జీలో తనిఖీల అనంతరం చిలకలూరిపేట ఆర్టీసీ బస్టాండ్లు కూడా తనిఖీలు చేశారు. దూర ప్రాంతాలకు వెళ్లే వారి వివరాలు సేకరించారు. గుర్తు తెలియని వారి వివరాలు కూడా సేకరించి విచారించారు.
పట్టణంలోని గడియార స్తంభం సెంటర్ జంపని భాస్కరరావు కార్యాలయంలో గురువారం సాయంత్రం అంతర్జాతీయ రెడ్ క్రాస్ దినోత్సవం జరిగింది. ఈ సందర్భంగా స్వీట్లు పంచిపెట్టారు. తొలుత రెడ్ క్రాస్ వ్యవస్థాపకులు హెన్రీ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా రెడ్ క్రాస్ కార్యదర్శి జంపని భాస్కరరావు మాట్లాడుతూ సేవే పరమావధిగా సంస్థను స్థాపించారన్నారు. ప్రపంచవ్యాప్తంగా దీనులను అభాగ్యులను ఆదుకుంటున్న రెడ్ క్రాస్ సంస్థ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో కారుమంచి శివరావు, చెన్నకేశవుల రమేష్ బాబు, చుక్కా విన్సెంట్ పాల్, గోకినేని నాగేశ్వరరావు, జి పెంచలయ్య, టి సుబ్బారావు, ఎస్ఎం ఉమర్, పోతుల కృష్ణ, దార్ల బుచ్చిబాబు తదితరులు ఉన్నారు. ఈరోజు ప్రపంచ రెడ్ క్రాస్ దినోత్సవం సందర్భంగా మే 28న చిలకూరుపేట రెడ్ క్రాస్ మండలంలో ఉన్న మన సెక్రటరీ జంపని భాస్కరరావు గారు, మరి రెడ్ క్రాస్ ప్రెసిడెంట్ హుస్సేన్ గారు మరి ఈ కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకుంటున్నాము. మరి ఈ సంస్థని హెన్రీ డ్యూరాంట్ స్థాపించాడు. వారు స్థాపించిన వారి ఉద్దేశాల ప్రకారం మనం రెడ్ క్రాస్ అనేక సేవా కార్యక్రమాలను జరుపుతూ చిలకలూరుపేట రెడ్ క్రాస్ బిల్డింగ్ కూడా కట్టి మరి కొన్ని సంవత్సరాలుగా నేను సేవా కార్యక్రమాలు చేస్తున్నాను. అందువల్ల ఈరోజు నాకు చాలా ఆనందంగా ఉన్నది. బొప్పూడి శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి తిరునాళ మహోత్సవం కన్నుల పండుగగా అంగరంగ వైభవంగా జరిగిన విషయం అందరికీ తెలిసిందే. తిరునాళ జరిగి 16 రోజులైన సందర్భంగా శుక్రవారం వేకుంజాము నుంచే ప్రత్యేక పూజా కార్యక్రమాలు జరిగాయి. దేవస్థానం ప్రధాన అర్చకులు పవన్ కుమార్ సమక్షంలో ఈ పూజా కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. పూజల అనంతరం భక్తులకు పెద్ద ఎత్తున సామూహిక అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. వేలాది మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆశీస్సులు పొంది తీర్థప్రసాదాలు స్వీకరించారు. మహిళా భక్త బృందంచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేషన్ కార్డు సర్వీసులకు దరఖాస్తు చేసుకోవడానికి మే 31తో గడువు ముగుస్తుందని చిలకలూరుపేట తహసీల్దార్ హుస్సేన్ తెలిపారు. రేషన్ కార్డు పొందడానికి 6 రకాల సేవలు అందుబాటులో ఉన్నాయన్నారు. నూతన రైస్ కార్డుల జారీ, కార్డుల విభజన, చిరునామా మార్పు, కుటుంబంలో సభ్యులను చేర్చడం, ఉన్నవారిని తొలగించడం, కార్డులను సరెండర్ చేయడం వంటి ఈ సేవలను దగ్గరలోని గ్రామ వార్డు సచివాలయాల నుంచి పొందవచ్చునని హుస్సేన్ సూచించారు. వారం తర్వాత వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా సేవలు అందుబాటులోకి వస్తాయని ఆయన తెలిపారు. రైస్ కార్డులను కొత్తగా స్మార్ట్ కార్డుల రూపంలో జూన్ నెలలో జారీ చేస్తామని ఎంఆర్ఓ హుస్సేన్ పేర్కొన్నారు. నియోజకవర్గ భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో శుక్రవారం పాత్రికేయుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పట్టణ మాజీ ఉపాధ్యక్షులు దడబడ పుల్లయ్య మాట్లాడుతూ పహల్గామ్ దాడికి ప్రతిచర్యగా ఆపరేషన్ సింధూర్ ఉగ్రవాద శిబిరాలపై భారత బలగాలు విరుచుకుపడ్డాయని 100 మందిని ఉగ్రవాదులను మట్టుబెట్టారన్నారు. ప్రధాని మోడీ సాహసోపేత నిర్ణయం వల్ల పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు ప్రతీకారం తీర్చుకుంటున్నట్టు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు రాయుడు, సల్మాన్ ఉన్నారు. చిలకలూరుపేట నియోజకవర్గం అన్నా శ్రీనివాసరావు గారు ఆఫీస్ నుంచి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టామండి. దాని నిమిత్తంగా పాకిస్తాన్ అంటేనే మన వాళ్ళు దూకుడుగా ఉన్నారు అన్ని ఊళ్ళల్లో. అదే కాదు, మన వాళ్ళని 26 మందిని చంపారు. కానీ మోడీ గారు ఊరుకోలా, దాదాపు 110 మంది దాకా మనవాడు చంపారు. బాధ్యత నెరవేర్చాడు. అదే కాదండి, మన వాళ్ళు ఎప్పుడు కూడా ఇప్పుడు మామూలుగా హైదరాబాద్లో చూసుకున్నామండి, మామూలు ముస్లింలైన వాళ్ళు కూడా మొత్తం బజారు వీధి తిరిగి అందరూ కూడా మోడీ గారు చేసిన పని చాలా సలావుద్దీన్ గారు చెప్తా ఉన్నారు. మంచి పని చేయబట్టే కదా మన ముస్లిమ్స్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మన వాళ్ళనే కాదు, కానీ న్యాయం చేశారు మోడీ గారు అనేది సలావుద్దీన్ గారు హైదరాబాదులో బజారు తిరిగి అందరికీ చాలా చక్కగా చేస్తున్నాడు మోడీ గారు అనేది చెప్పి విన్నాము మేము ఆయన నోట.
అదే కాదండి, ఇంకా ఇంకా ముందుకు వెళ్తారు. కానీ ఎప్పుడు వెనక అడుగు వేయడు మోడీ గారు. మా నాయకుడు చాలా 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 మంచిగా పనులు చేస్తూ ఉన్నాడని దాదాపుగా అన్ని ప్యాక్సుల్లో అన్నిటిలో వస్తున్నాయి. ఎందుకంటే పని చేయబట్టి ఎవరో చెప్పుకుంటారు, పని చేయని వాళ్ళు ఎవరు చెప్పుకోరు. అదే ఇప్పుడు చంద్రబాబు గారు ఉన్నారు, పనులు చేస్తున్నాడు కాబట్టి చెప్పుకుంటున్నారు. అలాగనే ఎవరు పని చేస్తే వాళ్ళని పెట్టుకుంటారు. అది మీరు గుర్తుంచుకొని మోడీ గారిని ఆదరిస్తారు, చంద్రబాబు గారిని ఆదరిస్తారని కోరుకుంటూ సెలవు. పట్టణంలోని సుగాలి కాలనీ అంగన్వాడీ సెంటర్లో శుక్రవారం కిశోర బాలిక వికాసం కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో సుగాలి కాలనీ 1, సుగాలి కాలనీ 2, సాంబశివనగర్, పండరిపురం, మార్కండేయ నగర్ సెంటర్లకు చెందిన అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంరక్షణ కార్యదర్శులు ఎస్ సునీత, టి రమ్య, ఏ శరణ్య, ఏఎన్ఎంలు అవిల, అంజలి, శ్రీలత, ఆయేష, వర్కర్లు తిరుపతమ్మ, సువార్త, అంగన్వాడీ కార్యకర్తలు శ్యామల, గోవిందమ్మ, వర్ధిని తదితరులు పాల్గొన్నారు. కిషోర వికాసం సమ్మర్ క్యాంపులో భాగంగా ఈ కార్యక్రమం జరిగింది. బాల్య వివాహాలు, ఆరోగ్య ప్రభావాలు గురించి అవగాహన కల్పించారు. నమస్కారం అండి. ఈరోజు మనము కిషోరి వికాసం సమ్మర్ క్యాంప్లో భాగంగా ఈరోజు 3వ టాపిక్ వచ్చి బాల్య వివాహాలు జరగడం వల్ల వచ్చే అనర్థాల గురించి ఈరోజు మాట్లాడుకుందాము. 18 సంవత్సరాలలోపు అమ్మాయిలకి 21 సంవత్సరాలలోపు అబ్బాయిలకి వివాహం చేయకూడదు. అలా చేస్తేనే దాన్ని బాల్య వివాహం అంటారు. ఈ బాల్య వివాహాల వల్ల ఎంతో నష్టం జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆడపిల్లలకు 18 సంవత్సరాలలోపు అన్ని అవయవాలు సరిగ్గా ఉండవు, వాళ్ళకి మెచ్యూరిటీ ఉండదు. అలా వివాహం చేయడం వల్ల వాళ్ళకి రక్తహీనత ఏర్పడి వాళ్ళు వివాహం అయిన వెంటనే వాళ్ళకి ప్రెగ్నెన్సీ వచ్చి తర్వాత బిడ్డని కనే టైంలో వాళ్ళు చాలా ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వస్తుంది. సో అందుకని ఎవరికి కూడా 18 సంవత్సరాలలోపు అమ్మాయిలకు కానీ 21 సంవత్సరంలోపు అబ్బాయిలకు కానీ వివాహాలు జరిపించకూడదు. అలా చేస్తే బాల్య వివాహ నిరోధక చట్టం కూడా ఉంది 2006. ఆ చట్టం వల్ల వివాహం చేసిన వారికి మరియు దానికి సహకరించిన వారికి కూడా వాళ్ళ మీద కూడా శిక్షలు పడుతూ ఉంటాయి అన్నమాట. కాబట్టి బాల్య వివాహాలు కూడా ఎవ్వరు కూడా చేయకండి. మీ పిల్లల్ని చదివించండి. సరస్వతి దేవత అంటారు కదా, ఆ తల్లి ఆ సరస్వతి దేవతను మీరు కూడా పూజించి మీ పిల్లల్ని చక్కగా చదివించుకోండి. వాళ్ళకి ఉన్నత భవిష్యత్తు ఇవ్వండి. ఈ కిషోరి వికాసం కార్యక్రమం నాదెండ్ల ICDS ప్రాజెక్ట్ స్లమ్ 2 సాంబశివనగర్, సుగాలి కాలనీ, పండరీపురం, మార్కండేయ నగర్ అందరూ కూడా ఈ కార్యక్రమాల గురించి ఆ పరిధిలో ఉన్న కిషోరి బాలికలు ఉన్నారు. అంటే 11 నుంచి 18 సంవత్సరాల పిల్లలందరినీ ఈ వేసవి శిక్షణ కార్యక్రమాలు నిర్వహించి వాళ్ళలో మార్పులు తీసుకురావడానికి ఒకరినొకరు పరిచయం చేసుకోవడం, రెండోది ఋతుక్రమాల గురించి పరిశుభ్రత గురించి తెలుసుకోవడం. ఈరోజు 3వ టాపిక్ వచ్చి బాల్య వివాహాలు. సో కంపల్సరీగా ఎవరు కూడా మీ పిల్లలకి ఈ పరిధిలో మీరు కూడా తెలియపరచండి. ఎవరైనా బాల్య వివాహాలు చేస్తుంటే మీ పరిధిలో ఉన్న అంగన్వాడీ టీచర్కి, ఆ మహిళా పోలీస్కి, ఏఎన్ఎంకి, విఆర్ఓకి తెలియపరచండి. ఓకేనా? థ్యాంక్ యూ. సాక్షి తెలుగు దినపత్రిక ఎడిటర్ ధనంజయ రెడ్డి నివాసంపై పోలీసులు ఎటువంటి నోటీసులు ఇవ్వకుండానే ఆకస్మికంగా సోదా నిర్వహించిన ఘటనను రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు. ఈ చర్యలు పత్రికా స్వేచ్ఛకు భంగాన్ని కలిగిస్తాయని, ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని ఆగ్రహం వ్యక్తం అవుతుంది. ఈ ఘటనపై నిరసనగా ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో స్థానిక తహసీల్దార్ కార్యాలయం ఎదుట శుక్రవారం నల్ల బ్యాడ్జీలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. అనంతరం డిప్యూటీ తహసీల్దార్ సిహెచ్ వెంకటేశ్వర్లకు తమ డిమాండ్లను వినతిపత్రంగా అందజేశారు. ఈ సందర్భంగా ఏపీయూడబ్ల్యూజే స్టేట్ కౌన్సిల్ మెంబర్ పులగుర భక్తవత్సలరావు మాట్లాడుతూ, యాజమాన్యాలు వేరు, జర్నలిస్టులు వేరు, కానీ జర్నలిస్టులను బెదిరించే ప్రయత్నాలు బాధాకరం. పత్రికా స్వేచ్ఛను కాపాడాల్సిన పోలీసులే ఇలాంటి చర్యలకు పాల్పడడం విచారకరమన్నారు. భవిష్యత్తులో ఇలాంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా పాత్రికేయులు అందరూ ఐక్యంగా ఉండి ఇలాంటి ప్రజా వ్యతిరేక చర్యలను ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. జర్నలిస్టులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన అక్రిడేషన్ కార్డులను కూడా నేటికి ప్రభుత్వం ఇవ్వలేదని, వాటిని కూడా సత్వరమే పరిష్కరించాలని కోరారు. నిరసన కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ అధ్యక్షులు అన్నదాసు శేషగిరిరావు, కార్యదర్శి షేక్ అబ్దుల్ సత్తార్, సాక్షి ప్రాంతీయ ఇన్ఛార్జి షేక్ జిలానీ, పాత్రికేయులు కాటూరు శ్రీనివాసరావు, షేక్ హసన్ వలీ, ఏ ఆంజనేయులు, కళ్యాణ్, షేక్ ఖాజా, షేక్ అల్లాబక్షు, దార్ల బుచ్చిబాబు, చుక్క విజయ్ తదితరులు పాల్గొన్నారు.
సాక్షి ఎడిటర్ అయినటువంటి ధనుంజయ రెడ్డి గారి ఇంటి మీద పోలీసు వారు ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా వారి ఇంటిలో సోదాలు చేయడం జరిగింది. ధనుంజయ రెడ్డి గారు సాక్షి పేపర్కు సంబంధించి, తెలుగు దినపత్రికకు సంబంధించి ఆయన ఎడిటర్గా పనిచేస్తూ ఉన్నారు. మరి ఎలాంటి సమాచారం కూడా లేకుండా పోలీసు వారు దౌర్జన్యంగా వారి ఇంటి మీద పడి మరి ఆడవాళ్ళు, పిల్లలు అందరూ కూడా భయభ్రాంతులు అయ్యే విధంగా వాళ్ళు సోదాలు చేయటం, అదేదో ఘోరం జరిగినట్టు, నేరం జరిగినట్టు మరి ఈ రకంగా సృష్టించడం అనే దాన్ని ఏపీడబ్ల్యూజే రాష్ట్ర కమిటీ తరఫున చిలకలూరిపేట ప్రెస్ క్లబ్ ఏపీడబ్ల్యూజే వారందరూ కలిసి కూడా ఖండిస్తూ ఉన్నాం. మరి ఇలాంటి తరుణంలో పాత్రికేయులకు స్వేచ్ఛ కావాలి, వార్తలు రాసేదానికి. సోదాలు చేస్తూ ముందస్తు సమాచారం లేకుండా నేరం చేసినట్లుగా ధృవీకరించుకొని పోలీసు వారు ఈ విధంగా మరి దాడులు చేయడం అనే దాన్ని మేము పూర్తిగా ఖండిస్తూ మరి సంబంధిత వ్యక్తులపైన కఠినమైన చర్యలు తీసుకోవాలని ఏపీడబ్ల్యూ తరఫున మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. భవిష్యత్తులో కూడా ఇలాంటి కార్యక్రమాలు జరగకుండా, ఇలాంటి సంఘటనలు జరగకుండా పత్రికల స్వేచ్ఛను, పాత్రికేయులు స్వేచ్ఛగా పనిచేసేటువంటి విధానాన్ని కొనసాగించాలని ఏ ప్రభుత్వం అయినా సరే పాత్రికేయుల జోలికి రాకుండా, పాత్రికేయుల స్వేచ్ఛకు భంగం కలగకుండా వారి యొక్క నైతిక విలువలను కాపాడుతూ మరి వారికి స్వేచ్ఛనిచ్చే విధంగా పనిచేయాలని కోరుకుంటూ ఈ సందర్భంగా కేసీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.